హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఏరియాలు షాంపూ పౌడర్ సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉన్నాయి. షాంపూ పౌడర్ కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద నీట్గా రాసి ఉంటుంది. అంతేకాదండి, హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ నెత్తంతా అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు షాంపూ పౌడర్ ఎంత పడుతుందో నెత్తికి అంత 2-3 స్పూన్లు తీసుకొని వాటర్ కలిపేసి ప్యాక్లోకి వేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకోండి. లేదు అంటే ఒక ఇంట్లోనే ఉంటామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే మీకు డాండ్రఫ్ తీసేయడమే కాకుండా హెయిర్ ఫాల్ ఆగుతుంది. మీరు ఏదైనా సరే 3 వారాలు ఖచ్చితంగా డైలీ యూజ్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కటి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి. చాలామంది వీక్లీ 1 టైమే పెడుతున్నాం ఆయిల్ అంటున్నారు. అలా పెట్టకండి, డైలీ పెట్టండి, చక్కటి రిజల్ట్ ఉంటుంది. హాయ్ అండి. షాంపూ పౌడర్ అయితే రెడీ చేశానండి. 3 డేస్ బ్యాక్ నుంచి షాంపూ పౌడర్ అయితే స్టాక్ లేదని చెప్తూనే ఉన్నా. చాలామంది ఏం చేశారంటే మనీ వేసేసి మీ దగ్గర తర్వాత అయినా పంపించండి, 2 డేస్ తర్వాత అయినా నాకు పంపించండి అని చెప్పేవాళ్ళు ఎక్కువగా అయ్యారు. 8 kgs వరకు ఈరోజైతే రెడీ చేసి రేపు పంపిస్తానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు సగం రెడీ అయింది, ఇంకా కావాలి. అవన్నీ కూడా 3 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్న వాళ్ళవి. ఎందుకంటే అందరూ కిలో, హాఫ్ కిలో తీసుకుంటున్నారు. పావు కిలో చాలా తక్కువ ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. మీరు ఛానల్లోకి వెళ్ళి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మా మనవరాలకి ప్యాక్లాగా వేసి చూపించాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్యాక్లాగా వేసుకొని ఓ 10 నిమిషాలు తలకి ఉండేటట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోండి. ఇంకా టైం ఉంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చక్కటి రిజల్ట్ ఉంటుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఏరియాలు షాంపూ పౌడరు సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇది షాంపూ పొడి అండి. మనకి కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు 4 కలుస్తాయి. 100 ml హెయిర్ ఆయిల్ బాటిల్ 4, 200 ml హెయిర్ ఆయిల్ 8 ఒక్కరే తీసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. ఈ అమ్మాయి ఎప్పుడు కూడా హాఫ్ లీటర్ తీసుకునేవాళ్ళు. ఈసారి మాత్రం 100 ml 200 ml ఎక్కువగా తీసుకున్నారు. ఇంకా షాంపూ పౌడర్ కూడా కిలో ఆర్డర్ పెట్టుకున్నారు. అది రెడీ అయ్యాక నేను ప్యాక్ చేసి ఇవన్నీ కూడా పంపిస్తానండి. మనకి చాలా మంచి రీగ్రోత్ రావాలి అనుకుంటే హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు షాంపూ పౌడర్తో తలస్నానం చేసుకుంటే చక్కటి రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అంతేకాదండి, సున్నిపిండి ప్యాక్లాగా వేసుకునే రఫ్ చేసి రుద్దుకునే బాగుంటుంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఏరియాలు షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. చాలామంది అయితే చాలా షాంపూ పౌడర్ అయితే ఎక్కువగా పెట్టుకున్న వల్ల 2 డేస్ నుంచి అయితే అసలు స్టాకే లేదండి. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాను, చెయ్యాలి. రేపటి నుంచి మళ్ళీ షాంపూ పౌడర్ అందరికీ కూడా కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం మసాజ్ చేసుకొని డే టైం అయినా ఇంట్లో ఉంటే 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైం అయినా పర్లేదు చక్కగా షాంపూ పౌడర్ అనేది ఒక కప్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని దోశల పిండి మాదిరిగా పాయిలుగా నెత్తి కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దినట్లయితే జిడ్డంతా ఒక్కసారికే పోతుందండి. 2 టైమ్స్ పోయవలసిన అవసరం కూడా లేదు. మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది, డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి కెమికల్ లేని షాంపూలు యూజ్ చేసినట్లయితే నెత్తి చక్కగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. ఎటువంటి హెడేక్లు ఉండవండి.